హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్ రెసిపీ మిర్చి వడ. స్ట్రీట్ షాప్ టేస్ట్తో చాలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా వేడివేడిగా ఈ మిర్చి వడ తీసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంతో రుచికరమైన మిర్చి వడ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వామును ఇలా చేతిలో వేసుకొని జస్ట్ క్రష్ చేసి యాడ్ చేసుకోండి. తర్వాత చిటికెడు బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. మిర్చి వడ స్టఫింగ్లోకి మసాలా రెడీ చేసుకుందామండి. దీనికోసం 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపుని వేసుకొని కొద్దిగా బరకగా దంచి తీసుకోండి. అదేవిధంగా 7-8 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లము, 3-4 పచ్చిమిరపకాయలను కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మిర్చి వడకి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా బరగ్గా దంచుకున్న మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకొని 1 నిమిషం పాటు ఈ దినుసులను వేగనివ్వండి. తర్వాత మనం ముందుగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న మిర్చి పేస్ట్ని వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ కస్తూరి మెతిని వేసుకొని మంటను లో ఫ్లేమ్ పెట్టి ఈ మసాలాను 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఈ మసాలాలు మాడిపోకుండా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఈ మసాలాను వేగనివ్వండి. తర్వాత 4 బాయిల్డ్ పొటాటోస్ని ఇలా మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఆలు మసాలాకి అంతా బాగా పట్టేట్టు బాగా మిక్స్ చేయండి. చివరిగా 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేట్టు మిక్స్ చేయండి. ఎక్కడ ఆలుగడ్డ ముక్కలు లేకుండా ఇలాగ మ్యాషర్తో బాగా మెత్తగా మ్యాష్ చేయండి. ఈ స్టఫింగ్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఆలు మసాలా పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ స్టఫింగ్ని రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత 10 లేదా 12 మిర్చి బజ్జి మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోండి. తర్వాత మిర్చి బజ్జి మిరపకాయలను నైఫ్తో మధ్యలో పొడవుగా ఘాటు పెట్టుకొని చివర కొద్దిగా కట్ చేసి లోపల ఉన్న మిరపకాయ గింజలను స్పూన్తో నెమ్మదిగా రిమూవ్ చేయండి.
ఇలా రెడీ చేసుకున్న మిర్చిలోకి ఆలు స్టఫింగ్ ని ఫిల్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్రాసెస్లో అన్ని మిర్చిలను రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. మిర్చి వడ డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న మిర్చిని కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి డిప్ చేసుకొని ఆయిల్లోకి నెమ్మదిగా డ్రాప్ చేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చివడను బాగా వేగనివ్వండి. మిర్చివడ బాగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్రాసెస్లో అన్ని మిర్చివడను రెడీ చేసుకొని తీసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ షాప్ టేస్ట్తో మిర్చివడ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ మిర్చివడ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కలిసి చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురంగా మారును. ఆంధ్ర వంటలు తెలంగాణ స్పెషాలిటీ, రాయలసీమ రుచులు సాహసంతో బంధాలే, కేరళ పొడవున కర్ణాటక రుచి, అమ్మ చేతి వంటలు వన సంస్కృతి, అమ్మ చేతి